హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ముందుగా కిరాక్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహిళల అందరికీ ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మాటలు పూర్తిగా పరుష పదజాలంతో కొనసాగుతున్నాయి. అసలు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలకులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంది అనేది మర్చిపోయి పూర్తిగా ఈ యొక్క విష సంస్కృతిని అలవాటు చేసింది ముందుగా కేసీఆర్ గారే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 10 ఏండ్ల తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రాజకీయంలో అరే సన్నాసి బుద్ధి ఉందా, ఏం బీకనికి పోతున్నావు, పీక్కో పోరి, వాడొకడు వీడొకడు జమ అయినారు అనేటి ఇట్లాంటి మాటలు కేసీఆర్ నుంచి మనం విన్నాం. చప్పట్లు కొట్టిన వాళ్ళల్లో మనం అందరం ఉన్నాం. కానీ రాను 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 ఇవాళ ఏమవుతుందంటే మగతనం గురించి మాట్లాడుతున్నారు. మగతనం నిరూపించుకోవాలంటే రాజకీయాల్లోకి రానవసరం లేదు. ఓ భార్యను చేసుకుంటే నీ మగతనం ఉంటే పిల్లలు పుట్టించగలుగుతావు, అది మగతనం అని చూపిస్తారు. మగతనం లేకపోతే ఏ ఆడపిల్ల కూడా తన జీవితాన్ని నాశనం చేసుకోదు, వదిలేసి వెళ్ళిపోయే దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయంలో మగతనం అవసరం లేదు. రాజకీయంలో కావాల్సింది అంకిత భావం, సేవా గుణం, జీవితాన్ని త్యాగం చేస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన ఒక మంచి సద్గుణం అనేది ఉండాలి. అది అందరికీ రాదు. కేవలం రాజకీయ నాయకులుగా మీరున్నారు కాబట్టి అది మీకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం, ప్రజలు కల్పించిన అవకాశం. ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ముఖ్యమైన అవకాశంగా మనం భావించవచ్చు. కానీ రాను రాను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అని చూడకుండా రేవంత్ రెడ్డిని కేటీఆర్ మాట్లాడుతూ నువ్వు మొగాడివైతే, నువ్వు మొగతనం నీకుంటే మల్కాజ్గిరిలో పోటీ చెయ్యి, నేను సిరిసిల్లాకు రాజీనామా చేస్తా, నువ్వు కొడంగల్లో రాజీనామా చెయ్యి అని ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళను రెచ్చగొడుతూ మాట్లాడే మాటలు దేనికి దారితీస్తాయి? అందుకనే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పాలమూరు సభలో మమ్మల్ని టచ్ చేసి చూస్తే మీ పేగులు మెడలేసుకుంటాం, మానబాంబు లెక్క తయారవుతాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఘాటుగా వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి కూడా. సో మొత్తానికి ఆయన చెప్పింది రైటు కాదు, దాన్ని మనం సమర్థించాం. అట్లాగని ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ నేతలు మాట్లాడింది కూడా మనం దాన్ని ఏకీభవించాం. మొత్తానికి రాజకీయ రణరంగంలో ఈ పదదూషణ చేసే వాళ్ళు ఎవరైనా సరే కరెక్ట్గా మాట్లాడడం నేర్చుకోవాలి.